తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతుంది అంటూ కూడా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని దినపత్రికల్లో ఈ రోజు ఇదే వార్త అంతా కూడా హైలైట్ కనబడతాం. అయితే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కవితను అంగీకరించలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి కూడా ఈ విషయం వెళ్ళింది. దీన్ని కేంద్ర అధిష్టానంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా నిరాకరించారు అన్నటువంటి వార్తలు కొన్ని దినపత్రికల్లో వచ్చిన విషయం మనందరం చూసింది. అయితే నిజంగానే ఈ ఇన్సిడెంట్ దేన్ని బేస్ చేసుకొని రాశారు అంటే నిన్న ఎమ్మెల్సీ కవిత జాగృతికి సంబంధించినటువంటి సింగరేణి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జాగృతి సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా మంది జాగృతికి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా కవిత నివాసంలో నిన్న భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంటర్నల్ గా జరిగినటువంటి ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని చాలా మంది వివిధ కథనాలను ప్రశ్నిస్తా ఉన్నారు. నిజంగా ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, వీటన్నిటికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మంజుల గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కుమార్ లాల్ గారు అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ప్రేమ్ గాంధీ గారు ఇద్దరు కూడా ఉన్నారు. ముందుగా అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి అప్డేట్ ప్రయత్నం చేద్దాం. మంజుల గారు, నిజంగా నిన్న నుంచి కూడా కవిత ఏదైతే భేటీ అయితే కార్యక్రమం చేస్తున్నారో సింగరేణి కార్మికులతో అయినటువంటి భేటీ సందర్భంగా చాలా మంది కూడా వివిధ వార్తను ప్రసరిస్తా ఉన్నారు. తొందరలోనే కవిత బీఆర్ఎస్ పార్టీని విధి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని కథనం పెట్టే నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే తెరిమిల లాగా కవిత కూడా ఒక పార్టీ పెట్టబోతుంది అన్నటువంటి వార్తల్లో కూడా ఆయన మాట్లాడే విషయాలు కనబడతాం. నిజంగా మేము నిత్యం కూడా కవితతో ఉంటారు, ఆమెతో ట్రావెల్ చేస్తూ ఉంటారు, జాగృతిలో అనునిత్యం కూడా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అసలు నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏంటి, నిజంగానే కవిత బీఆర్ఎస్ పార్టీ వీడేటువంటి నమస్తే అన్న. నమస్తే అన్న, మీకు కూడా నమస్తే అండి. మంజుల గారు చెప్పండి. ఇది ఎట్లా ఉంది తమ్మి అంటే, ఇప్పుడు ఇల్లు కాలిపోయి ఒకడు ఉన్నాడు, ఇల్లు కాలిపోయిన బాధలు ఒకడున్నాడు అంటే పక్కకు ఒకడు చుట్ట పట్టుకొని వచ్చి చుట్ట కాల్చుకున్నట్ట అట్లున్నది. ఏం ఛానల్, ఏం పేపర్ అది? ఆంధ్రప్రభనా? ఆంధ్రప్రభనా? అదే పనిలేని మంగళోడు ఒకడు పిల్లి తలకాయ కొరికినాడు. ఆయనకేం పనులు లేవు ఇప్పుడు, ఏ హైలైట్ ఎగ్జామ్ అనేది లేదు, పేపర్లలో ఎన్నెల కంటిన్యూ ఏం లేవు. కాబట్టి న్యూస్ ఇది ఎట్లా చూస్తున్నారంటే, తన లేఖ తన తండ్రికి రాసింది. బయట వేరే వాళ్ళకి రాయలేదు, పక్కనికి రాయలేదు, ఎవరికి రాయలేదు, వేరే పార్టీ వానికి కూడా రాయలేదు. తన తండ్రికి తన లేఖ ఇది ఫస్ట్ టైం కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఫస్ట్ టైం కూడా కాదు. కానీ ఇప్పుడు అంటారు కదా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, పత్రికల వాళ్ళు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. టైం పాస్ కోసం చేసేది కాదమ్మా ఇది. తన తండ్రికి ఇది మొదటిసారి కూడా కాదమ్మ రాసింది లేఖ. మొదటిసారి రాసిందంటే ఇది తనకు చెప్పలేక ఎప్పుడో ఎన్నోసార్లు చాలా మంది కేసీఆర్ బాపుకు ఉత్తరాల రూపంలోనే రాస్తారు. కాబట్టి అది ఏంటంటే వాళ్ళు అట్లా మాట్లాడడము, అట్లా చేయడము, ఇవన్నీ రూమర్లు, ఇవన్నీ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఇది నడుస్తున్నది. కానీ అదంతా మాట. ఆమె పోయిందే మొన్న వాళ్ళ బాబుది అదే డిగ్రీది అవి ఇస్తుంది అని చెప్పేసి అమెరికా పోయంగానే ఇది ఒకటి బయటపడ్డది. అది రాసి కూడా 20 రోజుల కింద రాసింది లెటర్. తన 20 రోజుల కింద రాసిన లెటరు తన అమెరికాకు పోయిన తర్వాత ఇది బయటపడ్డది. ఆ బయటపడ్డ తర్వాత 2-3 రోజులు అందరు పండుగ చేసుకున్నారు. ఏ న్యూస్ లేదు కదా, టైం పాస్. ఇది ఒకటి పండుగ చేసుకుని తనకు చెప్పింది కూడా. తన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగంగానే కూడా చెప్పింది, నేను ఖచ్చితంగా నేనే రాసిన. మా బాబు నువ్వు తనకు అనుభవం అయింది ఏంటంటే జనాలలో తిరుగుతుంది ఈ 2 సంవత్సరాల నుంచి. తను బీసీ కని మళ్ళంటే దళితుల కోసమని, బహుజనుల కోసము కాబట్టి తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తనకు ఇప్పుడు మా అట్లాంటి వాళ్ళం కూడా మేము బాధలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తన వరకు మేము పోలేకపోతున్నాం. మేం కాదు, మాలాంటి చాలా మంది బాధలు ఉన్నారు, పోలేకపోతున్నాం. ఎందుకు అనేది కొన్ని అంటారు కదా, మా దాంట్లోనే ఉండి మా దాంట్లోనే బి టీం వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి విని ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది తను. ఆ లెటర్ రాసింది బయట పెట్టింది ఎప్పుడు 20 రోజులకు పెట్టింది. ఆ బయట పెట్టిన వాళ్ళు ఎవరో కూడా కనుక్కుంటాము, చెప్తాము. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే దయ్యాలు ఉన్నారు కాబట్టి దయ్యాలు ఉన్నారు. తన అట్లాంటి ఆమెకే న్యాయం లేకపోతే మా అట్లాంటి వాళ్ళకి ఎట్లా చేస్తుంది న్యాయం అనేది ఒక బాధ అనేది అక్కడ ప్లస్ పాయింటే ఉన్నది. ఎందుకే ఏ పార్టీని విమర్శించలేదు ఆమె, బాపుని కాదు, ఎవరి పేరు కూడా తీసుకోలేదు.
కాబట్టి ఎవరైతే దాని మీద రూమర్స్ పెట్టి దాన్ని పెద్ద చేయడం అది తప్పు. ఇది ఎందుకంటే ప్రతి పార్టీలో ఉంటది, ప్రతి పార్టీలో నడుస్తూనే ఉంటది. ఇది ఏంటంటే అక్క బయట పెట్టింది కాబట్టి ఇది వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, బీజేపీలో కూడా, ప్రతి దాంట్లో ఉంటారు. కానీ ఈమె ముందుకొచ్చి మాట్లాడటలకు ధైర్యం మా అక్క, మా మహిళలకైతే చాలా ధైర్యం. ఆమె వచ్చిన తర్వాత మేము మా అక్కున్నదనే ధైర్యంతోనే ఈ రోజు పార్టీలో ఇక్కడ వరకు ఉన్నా. నేను ఉండేది ఒక మూల చార్మినార్ ఓల్డ్ సిటీలో ఉంటా నేను. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. మొన్న గుల్జార్ హౌస్ లో అయింది చూడు, దాని నుంచి మేము హుసేనాలంలో ఉంటాం. అట్లాంటి వాళ్ళం అక్కెంబడి ఉంటున్నామంటే ఈ రోజు ఆమె మహిళ అనేది ఒక మహిళకు మాకు ఒక శక్తి రూపంలో ఉన్నది అక్క. ఈ చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు మళ్ళా కాంగ్రెస్ లో పార్టీ కాంగ్రెస్ వాళ్ళు పెడుతుండ్రా, ఇది బీజేపీ వాళ్ళు పెడుతుండ్రా. ఈ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కూడా ఎట్లయిపోయిందంటే ఎప్పుడు ఏం టైం పాస్. ఈ 17, 15 నెలలు 16 నెలల్లో ఏ పని లేదు. ఇదేంటంటే మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి అంతకు మించి ఏం లేదు. అప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసిరు. నా మాట వినండి, ఎలక్షన్ల ముందు యూట్యూబ్ ఛానళ్లను కొనుక్కుంటు రేవంత్ రెడ్డి. దాని తర్వాత 15, 16 నెలల్లో ఏమి ఏడవలేదు, తూడవలేదు, పెట్టలేదు. అరే తండ్రి, మీకు ఇచ్చిన మంచి అవకాశము, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని అంటే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చిండ్రు. రైతుల పంటలు నాశనం అయిపోయినాయి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మహిళలకు లేదు, ఏమి లేదు. ఆ మిస్ వరల్డ్లను తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు కూడా పోయి ఇప్పుడు అమెరికాలో పోయి ఒక ఆమె మేరీ అనేట ఆమె పోయి అక్కడ పెట్టింది వీళ్ళు చేసే కథలకు. నేను అంటే యూనివర్సిటీ ముందే చెప్పిన, ఇది ఒక పెద్ద బ్రోకర్ దందా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పి. మీకు చూసి వచ్చిన ఛానళ్లలో. ఇప్పుడు ఆ గుల్జార్ హౌస్ కాడ అయింది, ఆ వైర్ కటింగ్, ఇవన్నీ ఒక అంటారు కదా పార్టీని బదలాం చేయడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు, ఏదో భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. మళ్ళీ ఈ 2-3 నెలలు టైం పాస్ చేస్తాడు. కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకున్నాం. మనతో పాటుగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, అండ్ ఆయనతో మాట్లాడుతున్నాం. శివకుమార్ గారు, మరి ఏం తెలుసు, కాంగ్రెస్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ రోజు ఒక దినపత్రికల్లో కూడా ఒక వార్త వచ్చింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంప్రదింపులు జరిగినాయా? కవిత నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటున్నారా? ఏమైనా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్ గా? తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. మీకు ప్యానల్ వారికి నమస్కారం. అయితే ఒకటి ఏమంటే, కవిత విషయంలో ఇంత పెద్ద దుమారం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఎందుకు అంటే ఆమె ఒక సాధారణమైన మహిళ, రైట్? ఆమె ఒకటి ఏమంటే కేసీఆర్ కూతురు అనే రకంగా కూడా ఈరోజు ఆమెను ఇంత పట్టించుకోవడం, లేకపోతే ఇప్పుడు ఇదే మంజుల గారు ఒకవేళ ఇట్లా లెటర్ రాస్తే ఇంత పెద్దగా దుమారం లేపరు. అయితే ఇక్కడ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ల మటుకు ఒక ముసలం పుట్టింది, 3 ముక్కల ఆట నడుస్తుంది. ఆ 3 ముక్కల ఆటల ఆమె 2వ తారీఖేమో ఉత్తరం రాసింది, 16వ తారీఖేమో ఆమె అమెరికా పయనమైంది, 23 తారీఖు వాపసు వస్తుంది. ఆ 23 తారీఖు వాపసు వచ్చే రోజు 22 తారీఖు కానీ 21 తారీఖు రోజు సాయంత్రం కానీ దాన్ని మొత్తానికి ఆమె రాసిన లెటర్ ని లీక్ చేయడం జరిగింది. ఆ లీక్ వచ్చినప్పటి నుంచి మొత్తానికి మీడియాల ఒకళ్ళు కాదంటారు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు అసలు కవితనే రాయలేదు లెటర్ అంటారు. ఇవన్నీ రకాలుగా జరిగినాయి. అయితే ఈ సబ్జెక్ట్ లా నేను వేరే ఛానళ్లలో మాట్లాడినప్పుడు ఓపెన్ గా చెప్పిన, ఇది ఖచ్చితంగా కవితనే రాసింది. ఎందుకంటే కవిత గనక రాయకుండా ఇతరులు ఎవరైనా రాసుంటే, ఏదో ఆకాశ రామమ్మ అట్లా ఎవరైనా రాసుంటే ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు బెంబెల్లెత్తి మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఆమె రాసింది అనేది కొంతమందికి, చాలా మందికి వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకి తెలుసు. సో ఓకే, అక్కడికి వచ్చే వరకు ఎల్కతుర్తిలా ఏదైతే వరంగల్లో సభ జరిగింది, దాంట్లో 25 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టిఆర్ఎస్ లేదు బిఆర్ఎస్ కానీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు చేసుకుంటామని చేసుకుంటారు. అంత పెద్ద పార్టీలో కూడా ఆడ కేసీఆర్ అంటే నిజంగా కూడా అన్ని పార్టీలోళ్ళు కూడా ఏం మాట్లాడతాడో అనే రకంగా వినడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తారు. కానీ కేసీఆర్ అక్కడ పెద్దగా మాట్లాడింది ఏం లేదు. ఆ 25 సంవత్సరాల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఊరిగింది ఏం లేదు. ఆ మీటింగ్ లో బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. అటు కాంగ్రెస్ ని పథకాల గురించి మాట్లాడను, తర్వాత రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు, తర్వాత మన పార్టీలో
క్రమశిక్షణ పద్ధతి లేకుండా పోతుంది. ఒకవేళ ఇండైరెక్ట్ గా కేటీఆర్ కే నువ్వు పగ్గాలు అప్పచెప్తున్నావు అనేది కూడా ఒక ఆ సభలో కనబడింది. ఎందుకంటే ఒక కేటీఆర్ ఫ్లెక్స్ లో తప్ప మిగతా ఎవరు ఫ్లెక్స్ లేవు. హరీష్ రావు లేవు, కవిత లేవు, సంతోష్ రావు లేవు. ఇవన్నీ ఆలోచిస్తే కవిత మైండ్ లో ఒకటి కూర్చుండిపోయింది. కేటీఆర్ కి కనుక అధికారం అప్పచెప్తే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యవర్గం గాని అధ్యక్ష పదవి గాని ఆయనకే ఇస్తే మటుకు నా పరిస్థితి ఏంది అనే ఉద్దేశంతోనే ఆమె ఇంత పెద్దగా ఈ లెటర్ రాయడము, అదంతా మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అలాది వాళ్ళ మధ్యనే. రెండోది ఇంకొక మాట ప్రజలలో ఇప్పుడు వినికిడి మళ్ళా కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే, ఒక పార్టీ గురించే కాదు కేసీఆర్ సంపాదించిన ఆస్తులలో కూడా మాకు వాటాలు ఏ రకంగా ఇస్తాం అనే రకంగా కూడా వాళ్ళ ఆలోచన. ఎందుకంటే కేసీఆర్ స్వయాన ఒక మాట చెప్పిండు, భారతదేశంలో నాకు ఒక పదవి ఇవ్వండి, మొత్తం భారతదేశంలో ఎలక్షన్ ఖర్చు అంతా నేనే పెడతా అని చెప్పి స్వయాన కేసీఆర్ చెప్పడం జరిగింది. అంటే ఒక సాధారణమైన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అండతోని అధికారంలోకి వచ్చిన వ్యక్తి, లేకపోతే కేటీఆర్ ని తీసుకున్న మొత్తానికి కాళ్ళకు రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు, ఇస్త్రీ బట్టలు లేనివాడు ఈ రోజు చాపర్లు మెయింటైన్ చేయడం ఎట్లా చేస్తుండు. ఇటు కవిత ఆలోచించిన ఒక బ్యూటీ పార్లర్ అనుకున్న ఆమె ఈ రోజు ఆమెకు డాలర్స్ కాలనీలో ఇల్లు ఎక్కడిది, ఫామ్ హౌస్ ఎక్కడి, బుర్జు ఖలీఫాలా ఈమెకు షూట్స్ ఎక్కడి. అంటే వీళ్ళంతా తెలంగాణ వచ్చిన ఈ 10 సంవత్సరాల తెలంగాణ పేరు చెప్పి ప్రజాధనాన్ని చూసుకోవడం జరిగింది. హరీష్ రావుకి ఫామ్ హౌస్లు ఎక్కడి, తర్వాత అదే టానిక్ సంతోష్ రావుకి కూడా ఈ రోజు మొత్తానికి అమెరికాలల్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయంట. అంటే ఎక్కడి నుంచి వీళ్ళు ఎక్కడ ఎదిగిపోయిండ్రు. ఈ రోజు మన లైవ్ డిబేట్ లో ఉన్న గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నటువంటి మంజులాస ఉంటోళ్ళు పార్టీకి కష్టపడి, నేను అనుకుంటా బహుశా ఆమెను చూస్తే ఖచ్చితంగా ఒక ఉన్నతమైన ఇంట్లోకి వచ్చిన ఆమె, ఒక పద్ధతి పాటించేట ఆమెకు అటువంటిది కూడా ఈ రోజు ఒక పదవి లేదు 10 సంవత్సరాల. ఇంకా కూడా 10 సంవత్సరాలు అయిపోయి పార్టీ పోయిన తర్వాత మా అక్కనే ధైర్యం, మా అక్కనే అదని ఆమె ఇంకా కూడా ఉందాగా మాట్లాడుతుంది. నిజంగా టిఆర్ఎస్ వాళ్ళు సంతోషించాలా, ఇటువంటి పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు మా పార్టీలు ఉన్నారని వాళ్ళు ఫీల్ కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో అంతా ముసుగుల గుద్దలాట అవుతుంది. ఎవరికి అధికారం కావాలనే తప్ప టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏమైనా మాకు సంబంధం లేదు. ఆర్ ఇంకోటి, కవిత ఆల్రెడీ తండ్రిని విభేదిస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు, తెలంగాణ జాగృతి సమితిని భారత రాష్ట్ర సమితి చేస్తే ఆమె కూడా భారత జాగృతి సమితి చేసింది. మళ్ళా తర్వాత ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి సమితి అని పెట్టి ఒక మీటింగ్ పెడితే, గతంలో కేసీఆర్ది, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ గారిది తెలుగు తల్లి బొమ్మ పెట్టేది. కానీ మొన్న తెలంగాణ జాగృతి జరిగిన రోజు ఖాళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ప్రొఫెసర్ జయశంకర్ గారిది తెలుగు తల్లి బొమ్మనే పెట్టింది తప్ప కేసీఆర్ బొమ్మ కూడా పెట్టలేదు. అంటే నేను విభజించడానికి తయారున్నా అనే రకంగా ఆమె మాట్లాడుతుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలకు ఆమె వస్తా అన్నా లేకపోతే రావాలనుకున్న కలగనాల తప్ప కాంగ్రెస్ పార్టీలకు మేము రానివ్వము. ఎందుకంటే బీజేపీ వర్షన్ ఏంటి అసలు నిజంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి మధ్య పోటాపోటీ కొనసాగుతుంటే బీజేపీ పోటాపోటీ కాదు. మాట్లాడాలి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. రెండు అవకాశాలు ఇస్తాను. ఒక్కసారి బీజేపీ వర్షన్ కూడా మనం విన్న తర్వాత కంప్లీట్ మాట్లాడదాం. ఎస్, బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు. నమస్కారం. చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు కదా? అంటే వాస్తవాలన్నీ కూడా మనం గమనించేస్తా ఉన్నాము. జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ఎప్పటి నుంచి అయితే ఇది రాష్ట్రంలో మార్పు వచ్చిందో మనం అంతా కూడా గమనిస్తా ఉంటే ఒకటి మాత్రం క్లియర్ అయింది. ఎప్పుడైతే ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ గారు నా రాజకీయ వారసుడు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పినప్పుడు హరీష్ రావు ఎట్లా మాట్లాడిన, హరీష్ రావు ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది అనేది చూసినాం. 2 రోజులు మీడియాలంతా కూడా హరీష్ రావు వెళ్ళి కాంగ్రెస్ లో కలుస్తుండు, ప్రభుత్వం ఇది చేసేటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నారు అనేటువంటి చర్చ జరిగింది. దాని తర్వాత 2-3 రోజులు ముక్కిన తర్వాత 2-3 రోజుల్లో మళ్ళా కేటీఆర్ వెంటనే వెళ్ళిపోయి హరీష్ రావు ఇంటికి వెళ్ళడము, హరీష్ రావుతో మాట్లాడడం, వాళ్ళ నాన్న సిక్కున్నాడు అనేటువంటి సాకు చూపించి పరామర్శించుకుని పోతున్నట్టు పోయి 2 రోజుల తర్వాత మళ్ళీ హరీష్ రావు
మేమంతా కూడా కలిసే ఉన్నాము, ఏది ఉన్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం అనేటువంటి వాతావరణం ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళా ఒక అడుగు ముందుకేసి ఏం జరుగుతుంది అంటే, ఒకటి కవితకు అర్థమైంది, బాబా మరుదులు ఇద్దరు కలిసి ఆమెను ఏదో చేసే పరిస్థితి అనేది ఆమె క్లియర్ గా అర్థమైన తర్వాత ఆమె కార్యాచరణ చేయాలనే సిద్ధం ఆలోచనతోనే ఆమె ముందుకు వచ్చింది. అయితే దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి హస్తం 100% ఉంది. అది ఎందుకనేది నేను చెప్తాను. ఏ విధంగా 2012 ఏముంటుంది చెప్తాను. 2012 నుంచి 2016 వరకు వారిద్దరు ఒక కంపెనీలో డైరెక్టర్, వాళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేసినటువంటి కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నారు. వారిద్దరి మధ్య ఆర్థిక పరమైనటువంటి ఒకరి మీద ఒకరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇంకోటి మీరు గమనించండి, ఈ 19 నెలల ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కవిత గారిని ఉద్దేశించి పెద్దగా మాట్లాడలేదు. అదే కవిత కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడింది, కానీ పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారిని కౌంటర్ చేసుకుంటూ మాట్లాడినట్టు దాఖలా లేవు. అంటే వీరిద్దరికి ఒకరి మీద ఒకరికి సమన్వయం ఉంది, ఒకరిదొకరు ఆలోచిస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. లేకపోతే ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు కదా. నిజంగా కూడా రాజకీయ అనుభవం ఉన్న, రాజకీయ కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ కావాలనుకుంటారు, ఎంపీ నుంచి ఆ స్థాయి పై పదవుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డే, ఆమె కూడా రాజకీయ కోణంలో ఆలోచించడం తప్పలేదు. అన్నకున్నటువంటి ప్రాధాన్యత తనకు లేకుండా పోతుంది అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దానికి తోడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఇవాళ హరీష్ రావు కూడా ఎక్కడైనా కార్యక్రమాలు చేయాలంటే కష్టం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎందుకంటే కేటీఆర్ గారి చెప్పకుండా ఆయన చేయలేడు సొంతంగా వెళ్ళి. అలాగే కవిత పరిస్థితి పూర్తి అధ్వానం అయిపోయింది. ఎందుకంటే ఆమె పార్టీలో లేదు, ఒక అనుబంధ సంస్థగా జాగృతి అనేటువంటి సంస్థ నడుస్తుంది తప్ప పార్టీకి ఎక్కడ అనుబంధంగా లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ చేసుకుంటున్నారు? ఆమెకు ఒక్కటే అర్థమైంది, నా రాజకీయ భవిష్యత్తు శూన్యం, దీన్ని నేను కాపాడుకోవాలంటే ఒకే ఒక ఆలోచన, ఏది తీసుకోవాలన్నా ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటే, ఒకవేళ పార్టీలో మారాలన్నా లేదా ఆమె సొంతంగా ఒక కుంపటి పెట్టుకోవాలన్నా, ఆమె ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా నిర్ణయం తీసుకుంటే ప్రజల్లోకి వెళ్ళడానికి కనీస సమయం, ఒక 3-4 సంవత్సరాలు కనీస సమయం ఉంటుంది. ప్రజల్లో తనకంటూ తాను ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఆమె ముందు స్టెప్ వేసింది. ఒకవేళ నిజంగా అనుకుందాం అది లేదు, ఏం లేదు ఉత్తరం, నేనేమంటున్నా తెలుసా, అవకాశం ఉంటే ఆ ఉత్తరాన్ని ఈమెనే బహిరంగంగా చెప్పిండొచ్చు. ఎందుకంటే ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాన్ని ఈమెనే ప్రజలకు తీసుకుపోయేటువంటి వాతావరణం కూడా చేసిండొచ్చు. ఆమె డైరెక్ట్ కేసీఆర్ ని ఆరోపిస్తున్నది, మీరు ముందట్లెక్క మాట్లాడతలేరు, బీజేపీ ఈ స్థాయిలో వస్తా ఉంది, మీరు ఇది చేస్తలేరు, తర్వాత మన పార్టీలో ముందు చున్నోళ్ళు లేరు, దయ్యాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇవన్నీ ప్రస్తావించినప్పుడు 6 పేజీల రామాయణం మేము రాసినప్పుడు, అరే నిజంగా రాయమని తప్పలేదండి, అభివృద్ధి సంక్షేమం దానికి సంబంధించిన. కానీ ముఖ్యమైన ఎవరైతే కేసీఆర్ కి కవితకి ఏది పక్కన రాజకీయ వ్యూహం పక్కన పెడితే, అరే తండ్రి బిడ్డ కదా, అంత చనువు ఉంటుంది కదా, మాట్లాడుకునేంత చనువు ఉంటుంది కదా, ఉత్తరాలు రాసుకునేంత దూరం వీళ్ళ మధ్యన వచ్చిందా? నిజంగా ఉత్తరాలు రాసుకొని ఒక అభిప్రాయాన్ని చెప్పేంత దూరం వచ్చిందా? ఇవాళ మనం కూడా మన కుటుంబంలో ఏదైనా విషయం మనం చర్చించుకోవాలంటే భోజనం చేసేటప్పుడో లేదా ఇంట్లో టిఫిన్ చేసేటప్పుడో లేదా కూర్చున్నప్పుడో లేదా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటది. అరే రాజకీయం పక్కన పెడతాం, ఇది కుటుంబమే కదా. ఒకవేళ కవిత మాట్లాడాలనుకుంటే తండ్రితో మాట్లాడడానికి ఇన్ని ఆంక్షలు ఉన్నాయా? ఉత్తరాలు రాసేంత పరిస్థితి ఉందా? లేదు కదా. అయితే ఇది ఒకటే క్లియర్ అర్థమైంది, ఖచ్చితంగా ఆమెకి ముఖ్యమంత్రి కూడా సరైన ప్రాధాన్యత, ఎవరైతే కేసీఆర్ కూడా సరైన ప్రాధాన్యత ఇస్తలేడు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలు ఆమె కనబడతా ఉన్నాయి. ఇది రైట్ టైం, నేను ఏదైనా స్టెప్ తీసుకుంటే నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది, ప్రజల్లో కూడా అవకాశం ఉంటుంది. మొన్న చూడండి ఆమె ఎయిర్పోర్ట్ కి నిజంగా ఏ వ్యూహం లేకపోతే ఎయిర్పోర్ట్ కి అంతమంది ఎట్లా వస్తారు? అంటే ఎవరైనా పిలుస్తేనే వస్తారు కదా, పిలువని ఎంతమంది వస్తారు? మళ్ళీ అందులో ఒక్కరన్నా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా? లేరు. ఎవరున్నారు? బీసీ నాయకులు ఉన్నారు, కవిత మద్దతుదారులు ఉన్నారు. మళ్ళీ అక్కడ వచ్చిన కట్అవుట్స్ ఏమున్నాయి? అన్ని కవితయే. ఎక్కడ అలా కేసీఆర్ లేడు, బీఆర్ఎస్ వర్డ్ లేదు, కనీసం బీఆర్ఎస్ జెండా కూడా ఒకటి లేదు. అంటే అంత జాగ్రత్తగా ఆమె వ్యూహం రచించింది, పూర్తి స్థాయి జాగ్రత్తతో. తర్వాత రాజకీయ పార్టీ పెట్టొచ్చు, లేదా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అధికారం ఉంది, ఎవరికైనా అవకాశం ఉంది, పెట్టొచ్చు, తప్పేం లేదు. కానీ పెట్టడం కాదు కదా, నిలుపుకోవడం ముఖ్యం. కాబట్టి ఆలోచించి ఒకవేళ పెట్టి మళ్ళా వీళ్ళ కాంగ్రెస్ సముద్రంలో కలుస్తుందా లేదా పెట్టుకొని ఆమె నిలబడతా చేసి చూడాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ గా కూడా ఏంటంటే జాగృతి అనేటువంటి హెచ్ఓతో కంప్లీట్ గా కూడా జనాన్ని జాగృతి పరుచుకుంటూ ముందుకు వస్తా ఉంది. కంప్లీట్ గా కూడా సైలెంట్ గా మీరు వర్షం చేస్తా ఉన్నారు, మీరు అంటా ఉన్నారు. అంతకన్నా ఒకసారి ముందుగా ఒకసారి మంజుల గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంజుల గారు, నిజంగానే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఇంత పెద్ద ఎత్తున కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్ళినటువంటి అందరూ కూడా చాలా మంది వెళ్ళారు,
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. మీరు ఎయిర్పోర్ట్ దగ్గరనే చూసిండ్రు, ఇంటి దగ్గర చూసిండ్రా మీరు? ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ఏ వాళ్ళు లేరు అనేది మాత్రము తప్పు. అది బీసీ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో. నేను ఒకప్పుడు మాత్రం పార్టీ జెండా కనబడలేదమ్మా. పార్టీ జెండా అవసరమే ఉంది, తన ప్రత్యేకంగా వస్తుంది. పార్టీ కోసం పార్టీది ఏదైనా ప్రోగ్రామ్ కాదు కదా అది. ఇప్పుడు ఆమె represented by BRS నా మాట కదా? వినండి. BRS వాళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఇంటికి- ఉన్నది, BRS నుంచి నా మాట ఎంపీగా పోటీ వినండి. చేసింది. ఒక నిమిషం వినండి. అది పార్టీ ప్రోగ్రామ్ కాదు కదా. ఎయిర్పోర్ట్ నుంచి ఏదో పార్టీ ప్రోగ్రామ్ వస్తున్నదంటే పార్టీ జెండాలు పెట్టుకోవాలి. కానీ ఆమె తన కొడుకును అక్కడ చేపించుకొని ఇంటికి వస్తుంటే తన జెండాలా పట్టుకుంటారు కదా అన్న. పార్టీది ఏమన్నా అంటే ఉండి తండ్రి పార్టీలో కూడా కనబడడా? పెట్టాలంటే మీరు అన్నది అంటే కరెక్టే. తండ్రి కూడా వరంగల్లో ఉన్నాడమ్మా? అక్కడిలే. నా మాట వినండి అన్న. పార్టీది ప్రోగ్రామ్ కాదు అది. పార్టీ ప్రోగ్రామ్ వస్తలేదు. పార్టీది ప్రోగ్రామ్ అక్కడ చేసుకొని ఇక్కడికి వస్తుందా అక్క? అది కాదు కదా. తన కొడుకుది డిగ్రీది అక్కడ పట్టా అందుకొని తన ఇంటికి తన కొడుకులను తన భర్తను తీసుకొని వస్తుంది. పార్టీ జెండా ఎందుకు పట్టుకుంటారు అక్కడ? ఎందుకు పట్టుకుంటారు? ప్రత్యేకంగా ఆమె జెండా ఆమెనే పట్టుకుంటారు ఫ్లెక్సీ. అక్కడ బీఆర్ఎస్ రావాలి, నా మాట వినండి. జాగృతలే ఉన్నారు, బీసీలే ఉన్నారు అని తప్పు. బీసీలలో నేను కూడా ఉన్నా. నేను బీసీ దానికి రాష్ట్ర అధ్యక్షురాలి, మునూరు కాపు దానికి రాష్ట్ర అధ్యక్షురాలి. అర్థమైందమ్మా. మొత్తం బీసీల వ్యూహం ఆమె సామాజిక తెలంగాణ అన్నప్పుడే అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె సామాజిక తెలంగాణ, నేను అనుకున్న తెలంగాణ రాలేదు అన్నప్పుడు బీసీల యొక్క ప్రాతినిధ్యం మనబడే ప్రయత్నం చేస్తున్న అర్థమైంది తల్లి. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడన్నా ముందుకు వచ్చిందా? ఎవరు వచ్చిండ్రు? బీజేపీ వచ్చిందా? బీజేపీ నా మాట వినండి అన్న. మొత్తం విన్నాక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే కదా మధ్యలో. నేను మాట్లాడినా బీజేపీ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా బీసీల కోసము? ఈ రోజు బహుజనుల కోసం కవితకు వచ్చింది. మీ అందరికి ఎందుకు మండుతుంది? మేమందరం ఈ రోజు బీసీలకు న్యాయం చేయడానికి ఆమె వచ్చింది, బహుజనులకు న్యాయం చేయడానికి ఆమె వచ్చింది. మేము పార్టీలో కూడా మాకు ఎవరు రాలేదు, అక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచి రాలేదు, ఎవరు రాలేదు. ఆమెకు మేము మహిళ అని చెప్పేసి ఈ రోజు మహిళల కోసం కొట్లాడుతుంది ఆమె. మహిళల అల్ల బీజేపీ ఏది అంటారు కదా, జాగృతి, బీఆర్ఎస్ ఇట్లాంటివి ఏమి డివైడ్ కాలేదు. ఖాళీ కవితక్క పట్టుకొని వచ్చినాం. మీరు ఎట్లా డివైడ్ చేస్తారు? ఎవరైనా మొహాల మీద ఉంటుందా? చెప్పండి. వీళ్ళు జాగృతి వాళ్ళు, వీళ్ళు బీసీలు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని ఉన్నది అక్కడ? మేమందరము ఆమె శ్రేయోభిలాషులము, బీసీలం కాబట్టి, బహుజనులం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. అది తప్పు ప్రచారం చేస్తున్నారు మీడియా. మనుషులలో ఇప్పుడు కూడా విషం బీజములు వేయకండి అన్న. ఈ రోజు బీసీల కోసం ఒక మహిళ వచ్చినందుకు మాకు అందరికి ఎంతో సంతోషం ఉన్నది. అర్థమైందా? అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఈ రోజు తను వచ్చిందంటే ఏ ఒక్క బీఆర్ఎస్ కే కాదు న్యాయం, ప్రతి పార్టీకి న్యాయం చేసినట్టు, ప్రతి బీసీకి న్యాయం చేసినట్టు, బిడ్డలకు బహుజనులకు న్యాయం చేసినట్టు ఆమె. మీరు పార్టీల వైజ్ గా డివైడ్ చేయకండి. ప్రతి ఒక్కరికి న్యాయం అవుతుంది ఇందులో. అర్థమైందా అన్న? ప్రతి పార్టీ మీకు నమ్ముతారో నమ్మరో, ఆమె ప్రతి పార్టీ నుంచి కూడా వచ్చి ఆమెను కలవడానికి, బీసీల కోసం పోరాడుతున్నందుకు ఆమెను చాలా మంది అభినందిస్తున్నారు. కానీ ఒక మహిళను అనేది మీరు ఇంతగానము అంటారు కదా, ఆమెనే ఒక టార్గెట్ చేసి చేయడం మంచిది కాదు. అర్థమైందా అన్న? పార్టీ పెడుతుందంటే పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆమెకు ఇబ్బందికరం ఉంటే పెడతది. కానీ ఇప్పుడు ఏం ఇబ్బంది ఉన్నదని చెప్పేసి ఇంతగానం దాన్ని ప్రచారం చేయడం తప్పు. అర్థమైందా అన్న? తప్పు అది. ఆమె పెట్టుకుంటే నేను రేపు పొద్దున నేను కూడా పెట్టవచ్చు పార్టీ పెట్టడం ఏముంది? పార్టీ పెట్టడం కాదు, ప్రజలకు న్యాయం చేయండి. ప్రజలకు న్యాయం చేసి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి దీన్ని భూతద్దంలో పెట్టకండి. మహిళల మీద ఎన్ని అత్యాచారాలు అవుతున్నాయి, మహిళలకు ఎంత అవుతుంది, గురుకులాలలో అవుతుంది, పిల్లలకు లేదు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, వరదలు వచ్చి కొట్టుకపోతున్నాయి. రైతులను చూడండి. మిస్ వరల్డ్ అని చెప్పి అవిటిని పట్టుకొచ్చారు. అవిటితో పెద్ద కథ గుల్జారాస్కర్ 17 మంది చనిపోయారు. ఏం చేసిందన్నా? వైర్లు కట్ చేసిండు, గగ్గోలు పెట్టుకున్నా నేను. ఈ రోజు మిస్ వరల్డ్ కూడా మన తెలంగాణ ఇజ్జత్ తీసేసిండు. ఈ రోజు మన తెలంగాణ ఆడబిడ్డలని ఇజ్జత్ తీసిండు. ఆ రోజు చెప్పిన పోయి అమెరికా కంప్లైంట్ ఇచ్చింది. అది చూడండి. ఇవన్నీ కవితను టార్గెట్ చేస్తున్నారు మీరు. కవిత నా మాట విన అమ్మ వర్మ, వీళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, ఇప్పుడు నన్ను మాట్లాడనియండి. కవితకి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అయ్యో దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలి ఎవరైనా. నేను చెప్పేది మొత్తం వినండి అన్న. మొత్తం ఇప్పుడు ఈ రోజు మన తెలంగాణలో ఏం బాధలు ఉన్నాయి అవి చూడండి. వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమి ఇస్తుందో అవి చూడండి. 2500 ఇవ్వండి. పిల్లలకు గురుకులాలలో చనిపోతున్నారు. ఎంతమంది ఎన్ని కష్టాలు ఉన్నాయి. కవితకి ఏముంది? వాళ్ళకి ఇప్పుడు మేము దేనికున్నాం? మేము వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షాలు, మా గురించి ఇంత పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలకు ఏం చేయాలో ఆ పని చేయండి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. కవితకు భూతత్వంలో పెట్టాల్సిన పని లేదు.
కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నారు, కేటీఆర్ మా గురించి ఎందుకు? మీకు ప్రజల అధికారం ఇచ్చిండ్రు, ఆ పనులు చేసుకోండి. ఇది ఎక్కడ పోతుందో ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. పెడతామా పెట్టమా మా అంతర్గత విషయాలలో మాట్లాడాల్సిన పని లేదు. కాబట్టి మీ పనులు మీరు చేయండి, ప్రజల కాడికి సంక్షేమ పథకాలు తీసుకొని పోండి. ఓకే రైట్. ప్రేమ్ గారు చెప్పండి. అయితే నేను ఏమంటున్నా, సరే వారు కవిత పట్ల విపరీతమైనటువంటి అభిమానంతోని కవిత మీద ఉన్నటువంటి భావజాలంతో మాట్లాడదు తప్పలేదు, మాట్లాడమని తప్పలేదు. కానీ బీసీల గురించి మాట్లాడినప్పుడు బీసీలు అంటే ఈ 10 సంవత్సరాలు బీసీలు ఏమయ్యారు? 10 సంవత్సరాలు బీసీల గురించి గుర్తులేదా? 10 సంవత్సరాలు తండ్రిని ప్రశ్నించడానికి రాలేదా? సామాజిక తెలంగాణ ఈ 10 ఏళ్ళు రాలేదా? అప్పుడేం చేసింది? అప్పుడు ఎక్కడేమైంది? అప్పుడు ఆమె వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు లిక్కర్ స్కామ్ చేయడానికి సరిపోయింది. ఆమెకి ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్ చేయడానికి సరిపోయింది. ఇలా దేశ పరిస్థితి రాష్ట్ర పరువు చేయడానికి సరిపోయింది. అప్పుడు ఆమెకు జైలుకి రాలేదు. ఇప్పుడేదో కొత్తగా వచ్చి రాత్రి వచ్చి బీసీని వెళ్ళబెడతారు. మళ్ళీ బీసీల ముసుగులో ఒక చరిత్ర, బీసీ ముసుగుల క్లియర్ గా చెప్తా ఉన్నాము. బీసీ ముసుగుల మళ్ళీ ఒక అన్యాయం చేస్తుంది. ఏం చేసింది? 10 సంవత్సరాల అధికారంలో కూడా తండ్రి ఎందుకు అడగలేదా? 10 ఏళ్ళ అధికారంలో ఉంది కదా, ఒక ఎంపీగా పనిచేసింది కదా, ఎమ్మెల్సీగా ఉన్నది కదా. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు బీసీలు గుర్తు రాలేదు? బీసీలు ఎందుకు గుర్తు రాలేదు? ఇవాళ ఎట్లా గుర్తొచ్చారు? రాత్రి బీసీలు ఎట్లా గుర్తొచ్చారమ్మా? అందుకే ఉత్తరం ఉత్తరంలో బీసీల గురించి రాసిందా? ఉత్తరంలో బీసీల గురించి రాసిందా? కొంత గుంపు తయారు చేసుకొని ఆ గుంపుతో రాజకీయం చేస్తే పనికిరాదు. సమాజంలో తనకంటూ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహిళగా ఆమె ఏం చేయాలో తెలియదా? ఏం వ్యాపారం చేయాలో తెలియదా? లిక్కర్ స్కామ్ చేసినప్పుడు తెలియదు. అంత ఆలోచన కూడా ఒక మహిళగా మహిళల పరువు తెలంగాణలో విలువను తగ్గించాలి. వ్యాపారం చేయాలంటే ఏం వ్యాపారం? ఉన్నది చెప్తా మంటారా మీకు? ఉన్నది చెప్పొద్దా? బజెట్ చేయాలా? ఉన్నది మాట్లాడద్దా? ఉన్నది మాట్లాడదా? మేము కూడా ఓల్డ్ సిటీ. మీకు ఏమంటారమ్మా? మేము కూడా పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సిటీ. మాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మార్పుల ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులమే. కానీ ఒక మహిళ ఏం చేస్తున్నది, ఏం చేస్తున్నది ఎవరా? ఇవాళ నీకు తండ్రి అధికారికి అన్న దూరం పెట్టేసరికి నీకు వంద రాజకీయాలు గుర్తొచ్చినాయా? ఇన్ని రోజులు రాజకీయం గుర్తురాలే. ఇన్ని రోజులు బీసీల మీద ప్రేమ ఎందుకు లేదు? ఇవాళ రాత్రి బీసీల మీద ప్రేమ ఉంది. సామాజిక తెలంగాణ ఏమంటారు? 10 ఏళ్ళు ఎవరు పరిపాలించాడు? తండ్రి కూడా 10 ఏళ్ళు చేసింది, మర్చిపోయిందా? అంటే ఇప్పుడు కూడా రావద్దు. 10 ఏళ్ళు ఏం చేసింది? 10 ఏళ్ళు ఎవరు ఏ గాడి పనులు అమ్మింది? 10 సంవత్సరాలు ఏం చేసింది? 10 సంవత్సరాలు ఎంపీగా జీతం తీసుకున్నది, ఎమ్మెల్సీగా రాష్ట్రానికి సంబంధించిన జీతం తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేసింది 10 ఏళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ప్రేమ్ గారు మంజుల గారు ఒక్క నిమిషం. మనకు వచ్చినటువంటి కథనాలను బేస్ చేసుకుంటే జరిగినటువంటి విషయంలో సింగరేణికి సంబంధించినటువంటి జాగృతి నేతలతో నిన్న కవిత భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో జరిగిన దానిలో బీసీలకు సంబంధించిన సమన్యాయంతో పాటుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల పట్టించుకోవట్లేదు. కంప్లీట్ గా కూడా దీని నేపథ్యంలోనే రేపు పొద్దున జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ప్రజల్ని ఏకం చేసేటువంటి ప్రయత్నం కానీ ఒక మీటింగ్ జరిగింది అనేది కవిత దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి అసలు కాంగ్రెస్ ఒక కొత్త విషయాన్ని కూడా బయటకు తీసుకుంటా ఉంది. ఆ విషయానికి సంబంధించి ఒకసారి మనం శివకుమార్ గారితో మాట్లాడారు. శివకుమార్ గారు, ఏఐసిసితో కూడా ఆల్రెడీ కవితకు సంబంధించినటువంటి టాపిక్ ని ముఖ్యమంత్రి అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు అన్నటువంటి వార్తలు కూడా వినబడతాం. నిజంగా ఒక మధ్యవర్తి, మీ పార్టీ నుంచి ఉన్నటువంటి ఒక మధ్యవర్తి మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని కూడా బయటకు తీసుకొస్తా ఉన్నాం. నిజంగా ఇది పార్టీ ఇంటర్నల్ గా లేదా పార్టీ ఇంటర్నల్ గా ఏమైనా చర్చలు జరిగినాయా? ఒకటి ప్రణయ్, కవిత విషయంలో మటుకు హైకమాండ్ ఎప్పుడు కూడా నిర్ణయం మార్చదు. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎంత మోసం చేసిందో, గతంలో కేసీఆర్ ఏం మోసం చేసిండు, సోనియా గాంధీ గారి దగ్గర వెళ్ళి కాళ్ళ మీద పడి మొత్తం ఫ్యామిలీతోనంతా పోయి ఏం చేసిండు అనేది గతంలో మంచి అనుభవం ఉంది. అది అయినంత మటుకు ఇప్పుడు మొత్తానికి కవిత మీద పెద్ద అభియోగం ఉంది, లిక్కర్ క్వీన్ అని. ఆ లిక్కర్ క్వీన్ ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీలో లిక్కర్ క్వీన్ వస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అంతా అదే అంటూ అంటది. ఆ టాపిక్ లో ఆమె ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలకు రానివ్వరు.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈమెది ఇంకా క్లియర్ కాలేదు. అట్లా మాట్లాడకండి. ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. ఆమె మీద ఆరోపణలు పెట్టిండ్రు, ఇంకా కంప్లీట్ కాలేదు కేసు, ఏది కాలేదు. మాకేం రాదని కాదు. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు, నీకేమన్నా అనేది ఉంది. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. నేనేం చెప్తున్నా శివకుమార్ గారు ఇంతకుముందు మొదటగా స్టార్టింగ్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు మంజుల గారు లాంటి నాయకులు బేస్ చేసుకొని మీరు ఒక మాట మాట్లాడారు. మంజుల లాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఆమె ఈ రోజు వరకు కూడా పార్టీ గైడ్ లైన్స్ పాటిస్తూ మంజుల గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి ఇంతమంది మీరు ఒక మాట అన్నారు. బట్ ఇదే పార్టీకి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక ఇంటర్నల్ విషయం ఏంటి అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది సీనియర్స్ పార్టీ కండవ మోసుకొని మొదటి నాటి నుంచి నేటి వరకు అదే కాంగ్రెస్ పార్టీ కండవ మోసుకున్నటువంటి నాయకులకు సమన్యాయం కలగట్లేదు అని చెప్పేసి గాంధీ భవన్ మెట్ల పైన తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు చేసినటువంటి ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మహిళలు కూడా మాతో పాటు అంటే పురుషులతో పాటు మహిళలు కూడా ఏ ధర్నాకైనా లేకపోతే ఏ ప్రొటెస్ట్ కైనా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పదవులు ఇవ్వద్దని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా కష్టపడిన వారికి వాళ్ళు ఎవరైనా ఉండని కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా పదవులు ఇవ్వాలా, పక్క పార్టీలకైనా వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వద్దని గంట పదంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి సునీతారావు గారు ఎవరైతే మహిళా అధ్యక్షురాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారో ఆమె వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర మాట్లాడడానికి వెళితే ఇదే మొత్తానికి మీడియా దాన్ని కొంచెం ధర్నా చేసింది, లేకపోతే మొత్తానికి అవివి చేసిండ్రు అనే రకంగా చెప్పడం జరిగింది. సునీతారావు గారు ఓపెన్ గా వివరణ చెప్పింది. మా చెల్లెళ్ళు నన్ను అడుగుతున్నారు, నువ్వు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నావు, 16 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు మాకెవరికి కూడా అధికార పదవులు లేదు, ఎవరైతే పదవులు వాళ్ళ చుట్టాలకు ఇస్తున్నారు అనే రకంగా సునీతారావు గారు చెప్పిండ్రు. దాంట్లో తప్పేం లేదు. ఆమె వర్షను నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మా చెల్లెళ్ళకు నేను పదవులు అడుగుతున్నా, దాంట్లో తప్పేముంది అన్నది. ఎస్, వీ టు అగ్రీ దాట్ జనరల్ గా కష్టపడిన వాళ్ళకు పదవులు ఇవ్వమని చెప్పి నేను గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పిన ఇగో ప్రేమ్ గాంధీ అసొంటి వాళ్ళు కూడా పార్టీని ఎన్నో సంవత్సరాల నుంచి మోస్తున్నారు, లైవ్ డిబేట్లలో మాట్లాడుతున్నారు నాలాగా. కానీ ఇట్లా కష్టపడేటోళ్ళకి పక్కన పెట్టి ఎవరికో ఫోన్ కిస్కా కొట్టం కానీ, లేకపోతే ఇండ్లకి కూరగాయలు మోసేటోనికి, లేకపోతే వాళ్ళని జోకేటోళ్ళకి కాళ్ళు మొక్కేటోళ్ళకి పదవులు ఇస్తున్నారు అన్ని పార్టీలలో. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ ఈస్ డూయింగ్ ద సేమ్. ఇలా ఫిలాసఫీ ఏంటంటే గట్టిగా మాట్లాడేటోడు పార్టీకి పనిచేసేటోడు అట్లనే ఉండాలి, వాళ్ళ పక్కన ఉండి వాళ్ళ మోసేటోళ్ళకి అందరికి పదవులు ఇవ్వాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఆమె సునీతారావు గారు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది, అన్యాయం ఏం లేదు. మీరు ఎవరు ఇళ్లలో వండుకున్న వాళ్ళకి తీసుకుపోయి అధిక పదవి ఇస్తాము, నామినేటెడ్ ఇస్తామంటే మరి కష్టపడ్డా. పార్టీలో చాలా మంది సీనియర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. రీసెంట్ గా జీవన్ రెడ్డి కూడా కొంత పార్టీకి అనుసంధానంగా ఉండకుండా రాజకీయం తీసుకోండి అన్నటువంటి వర్షాన్ని కూడా వినిపించింది. సో అదే తరహాలో ఇప్పుడు కవిత కూడా కొంత ఏదో జాగృతి నేతలతో కలిసి ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాడు, ఒకటే కండవా కప్పుకొని ఉన్నాడు. ఈ రోజు ఆయన తీసుకుపోయి పక్క పార్టీలకైనా వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇస్తే ఆయన కోపం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, దగ్గర మొన్న ఏఎన్ఎన్ న్యూస్ లా ఒక ఏమంటారు అది నరసయ్య తాత ప్రోగ్రామ్ ఉంది, మొత్తం ఆ ప్రోగ్రామ్ చూడండి మీరు కూడా. దాంట్లో నేను ఓపెన్ గా చెప్పిన దగ్గర 83లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చిండ్రు, ఆ ముఖ్యమంత్రులతో నేను ఎలా పనిచేసినా ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీలో నేను ఏం పని చేస్తున్నా, గత 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రణయ్కి తెలుసు. ఎన్నో ఛానళ్లలో ఉండే ప్రతి ఛానళ్లలో నువ్వు ఎక్కడున్నా ఆ ఛానల్లో నీతో మాట్లాడినా, ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాం భయ్. ఇదే కేసీఆర్ నన్ను ఆహ్వానించిండు 2007లో, నేను వెళ్ళలే. ఎందుకు? 3 రంగుల జెండా మీద నాకు అభిమానం. తర్వాత ఇదే కిషన్ రెడ్డి మొట్టమొదటిసారి తెలంగాణ అధ్యక్షుడు అయినప్పుడు డాక్టర్ సోన్కర్ శాస్త్రి అని చెప్పి ఢిల్లీకి ఫోన్ చేసిండు నాకు, ఆ పార్టీ మే ఆజావు అని.
నై సాబ్ మై కాంగ్రెస్ పార్టీ మే రైతాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంటే నేను అనేది ఏమంటే ఏ పార్టీడైనా సరే, అటు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మా కాంగ్రెస్ కానీ, ఇంకా ఇతర పార్టీలు కూడా కానీ, అటు ఆంధ్ర పార్టీలు కూడా కానీ, లేకపోతే నేషనల్ పార్టీలు కానీ, కష్టపడినోని గుర్తించండి, కష్టపడినోనికి పదవులు ఇవ్వండి, నామినేటెడ్ కానీ వాళ్ళకు సముచిత స్థానం, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఆ రకంగా పదవులు ఇవ్వండి. పార్టీ పదవులు ఇస్తారా, నామినేటెడ్ ఇస్తారా? ఎందుకంటే పనికి మానలోనికి పదవులు ఇస్తే వాడు ఏం చేయలేడు. ఇప్పుడు ఎవడైనా కార్ నడిపేనికి రానోనికి కార్ తాళం చెల్లిస్తే వాడు తాళం చెల్లి పట్టుకొని మురుస్తాడు తప్ప నడిపేయలేడు. అదే కార్ వచ్చినోనికి ఇస్తే ఇమీడియట్ గా నడిపిస్తాడు. ఆ రకంగా ఎవరైనా సరే, ఏ పార్టీలు అయినా సరే, ఖచ్చితంగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని గుర్తించండి, వాళ్లకు పదవులు ఇవ్వండి. ఈ దొంగలకు, దోపిడిదారులకు, పార్టీలు మార్చేటోళ్ళకి ఇవ్వకండి. ఈ 15 రోజుల్లో జరుగుతున్నటువంటి మాయ అంతా చూస్తా ఉన్నాం. నేను ఏమంటున్నా, నిజంగా కూడా సామాజిక స్పృహ ఉండి సామాజిక స్థాయిలో ఉద్యమం చేయాలనుకుంటే పర్సనల్ గా ఇంకో కుంపటి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదే ఉన్నటువంటి పార్టీలను తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. పార్టీలో తనకైనటువంటి ఒక ముద్రను వేసుకొని పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయినా అధికారం లేదు, అధికారం లేనప్పుడు వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో వెలగడము, లేదా ఇది చేయడము, పూర్తి స్థాయిలో పార్టీలో బాధ్యత తీసుకోవడము, పార్టీలో పనిచేయడం అనేటువంటి వాతావరణం ఉన్న తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జిల్లా, ఒక ప్రాంతానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తండ్రికి బిడ్డకి సమన్వయం లేదు, అన్నకు చెల్లెలకి సమన్వయం లేదు. సమన్వయం లేకనే ఇదంతా ఇబ్బందులు. ఇలా మనం అందరం చర్చించుకుంటామంటే కారణం ఏంది? వాళ్ళ పార్టీలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సొంత విషయాల మీద అవగాహన లేక ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు వచ్చే కదా ఈ స్థాయికి వచ్చాయి. ఆధిపత్య పోరు తప్పకుండా రైట్. అది ఆధిపత్య పోరు అని చెప్పేది వాస్తవమే. ఆధిపత్య పోరు అధికారం కోసం అమ్మ ఒక్క నిమిషం నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. అమ్మ ఒక్క నిమిషం నేను మాట్లాడాక తప్పకుండా నేనేమంటున్నా సరిగ్గా నిజంగా చెప్పాలి అనుకుంటే ఒక రాజకీయ పార్టీలో, ఏ పార్టీ అయినా సరే, అది ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, పార్టీలో అనేక మంది నాయకులు ఉంటారు. నాయకులు 1, 2, 3, 4, 1, 2 అట్లా ఖచ్చితంగా సెక్షన్ ఉంటుంది. ఇవాళ మొదటి నుంచి బిగినింగ్ ఉన్నటువంటి హరీష్ రావు పరిస్థితి 3వ ప్లేస్ పోయింది. ఇలా కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత కవిత పోయింది. అంటే బిగినింగ్ ఉన్నటువంటి హరీష్ రావు 3rd ప్లేస్ కి వచ్చాడు. ఇలా కవిత స్థానం కూడా ఎక్కడో పోయింది. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ నాయకుడు ఎంతైతే ఇంపార్టెంటో ఆ నాయకుడిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, ఆ నాయకుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కీలకంగా ఉంటారు. ఇలా హరీష్ రావు వెంబడి ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన వెంబడి ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యే కావాలనుకోవాలి, నాకు కూడా అవకాశం రావాలనుకునేటువంటి వ్యక్తులు హరీష్ రావు వెంట కూడా చాలా మంది ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉంటారు. అట్లనే కేటీఆర్ వెంబడి ఉన్న వాళ్ళు ఉంటారు. వారు కూడా మేము కేటీఆర్ వెంబడి ఉంటే మా భవిష్యత్తు ఉంటుంది, మేము కూడా ఎమ్మెల్యేగా ఎదుగుతాము, మాకు కూడా మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన కేటీఆర్ వైపు ఉంటుంది. అదే స్థాయిలో కవిత వైపు కూడా ఉంటుంది కదా. కవితను కూడా నమ్ముకున్నటువంటి వ్యక్తులు, అంటే ఆమె పార్టీలో ఆమె మీద ఉన్నప్పుడు, ఆమె ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నది, కీలకమైన నాయకురాలు, ఖచ్చితంగా అప్పుడున్న ఆ టైంలో ముఖ్యమంత్రి బిడ్డే, ఈ టైంలో మాజీ ముఖ్యమంత్రి బిడ్డే. అలాగే పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆమె నమ్ముకున్న వ్యక్తులు, ఆమె వెంట ఉండేటువంటి వ్యక్తులు, ఆమెను నమ్ముకొని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావాలంటే వ్యక్తులు అనేక మంది ఉన్నప్పుడు, నిన్నటికి మొన్న మీరు కూడా చూడండి, అక్కడ ఎక్కడైతే కొన్ని సభలలో మాట్లాడుతూ డైరెక్ట్ సీఎం అంటున్నారు. ఎవరిని? కవితను కూడా సీఎం అంటున్నారు. అంటే ఆమె అన్నా అనకపోయినా, ఆమె అనిపించుండొచ్చు, లేదా ఆయన మద్దతు అనొచ్చు, కానీ ఏదైనా కానీ వాళ్ళకి సంబంధించిన వర్గం ఉంటుంది. వీళ్ళు ఎంత కలిసిపోయినా కింది స్థాయి నాయకులంతా కూడా వాళ్ళ పరిస్థితి అధోగతమైన ఏర్పడిస్తుంటారు. ఇలా కవిత ఎంబడి తిరిగిన వాళ్ళు కేటీఆర్ దగ్గర తీయడు, కేటీఆర్ ఎంబడి తిరిగినోని హరీష్ రావు దగ్గర తీయడు, హరీష్ రావు ఎంబడి తిరిగిన వీళ్ళు దగ్గర తీయడు. అంటే ఎప్పుడైతే పార్టీలో ఇలాంటి అనేకమైనటువంటి విభిన్న కోణాల్లో హరీష్ రావు ఎంబడున్నారు, కేటీఆర్ ఎంబడున్నారు, కవిత ఎంబడు. ఇది మీరు అనేది తప్పు. ఎవరైనా కానీ నా మాట వినండి, నేను ఈ 4 ఎంబడి ఉంటా. అట్లా అని చెప్పేసి పార్టీ పదవి నలుగురు ఎంబడి ఇస్తారని ఉంటారా? అభిమానం కోసము మన ఇష్టం ఉన్న వాళ్ళు ఎంబడి మనం ఉంటాం. తిరగొద్దని ఏ నాయకుడు చెప్పాడు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు నేను హరీష్ రావు కూడా ఆయన ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు నేనే చెప్పేది ఏంటంటే, మీరు అన్నది కరెక్టే. పదవుల కోసం తిరిగే వాళ్ళు వేరు, నికాసైన నాయకులు ఉన్న వాళ్ళు వేరు. ఈ రోజు తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. బీఆర్ఎస్ పార్టీలో పార్టీ పదవులు లేకున్నా
ఈ రోజు కూడా పార్టీకి బాపు కేసీఆర్ కు, కవితక్కకు, కేటీఆర్ కు, హరీష్ అన్నకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నికాసైన అయినా లక్ష్యం లేకుండా ఎందుకున్నాము? పనిచేస్తూ ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు. నా మాట వినండి అన్న, మీరు అన్నారు 10% ఉన్నారు అట్లా. 90% పార్టీ కోసము తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ కు కోసం ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నాం. ఇంకా ఓపికతో ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించా. ప్రతి ఒక్కరిది ఒక నిర్ణయం అనేది ఉంటది. కానీ బిఆర్ఎస్ లో మాత్రము ఈ రోజు కూడా పదవి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేకున్నా మేము మా చేసే ప్రోగ్రాంలలో మీరు జనాలను చూడండి. మేమేం పైసలు ఇచ్చి తీసుకొచ్చేది లేదు. పార్టీ ఉన్నప్పుడు పైసలు ఇచ్చి తీసుకొచ్చిండ్రేమో, కానీ ఇప్పుడు మాత్రము నికాసైన వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర మీరు అన్నారు జనాలు ఎట్లా వచ్చిండ్రు. ప్రతి దాంట్లో మీరు చూడండి, భవన్ లో కూడా చూడండి, ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ప్రెస్ మీట్ ఉన్నా మొత్తం తెలంగాణ నుంచి వస్తారన్నా. నేను ఇక్కడ ఉండేది కాదు, మొత్తం తెలంగాణ నుంచి వస్తారు. అభిమానం అట్లుంటది. కానీ మీరు అనేది ఏదో ఆశించి వచ్చే వాళ్ళు చాలా మంది తక్కువ. 90% పార్టీ కోసం పనిచేసే వాళ్ళు బిఆర్ఎస్ బట్ ఒకటి ఫైనల్ గారు, మీరు ఒక ఫైనల్ అయితే ఏంటి అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి బిఆర్ఎస్ కి సంబంధించి అంటే కవిత దగ్గర జరిగినటువంటి జాగృతి సింగరేణికి సంబంధించినటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. పార్టీ ఇంటర్నల్ కూడా కొన్ని సమావేశాలు జరుగుతూ ఉంటాయి. నిజంగానే కవిత నిన్న రఘునందన్ రావు గారు ఒక మాట మాట్లాడిన విషయం మీరు అందరూ చూసే ఉంటారు. ఏంటి అని అంటే తొందరలోనే పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. June 2న పార్టీ ఓపెన్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ భ్రమం. మీరు చెప్పేది వినండి, సింగరేణి వాళ్ళ గురించి చేసిందంటే అక్క బీసీలతో ఒకటి మీటింగ్ పెడుతుంది, మహిళలది ఒకటి పెడుతుంది, వీళ్ళ గ్రూప్ సంఘాల మహిళలు ఉన్నారో వాళ్ళది పెడుతుంది. ఇవన్నీ బీసీ దాంట్లో సింగరేణి వాళ్ళది పెట్టి కూడా కనీసం ఓ 2 నెలలు 3 నెలల కింద పెట్టి మళ్ళా వాళ్ళది ఒకటి పెట్టింది. మాది కూడా అంతే. ప్రతి ఒక్కరిని ఇంట్లోనే మీటింగ్ పెట్టి వాళ్ళని అందరినీ ఐక్యం చేస్తున్నది తప్ప ఆమె పార్టీ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీడియా రూపంగా వచ్చి పెడతారు. కానీ అంత కర్మ పట్టలేదు. బిఆర్ఎస్ ఆమె మొన్న కూడా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా బీసీ నాయకులను అంటే బిఆర్ఎస్ వాళ్ళను జాగృతి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడింది ఒకటే, మా నాయకుడు బాపు కేసీఆరే, మాకు దేవుడు ఆయననే, ఆయన దాంట్లోనే మేమందరం నడిచేదున్నది. ఇదన్నీ తప్పు, టైం పాస్, డైవర్షన్, పొలిటికల్ చేస్తున్నారు. ఫైనల్ గా ఒకటి చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు పక్కతోన పట్టేదే ఈ కవితక్క చాప్టర్ ఓపెన్ చేసింది. కానీ ఇప్పుడున్న సంక్షేమ పథకాలను తీసుకొని పొంది నేను మీడియా ద్వారా బీజేపీ కాంగ్రెస్ అని కాదు, నేను కూడా ఇప్పుడున్న సంక్షేమ పథకాలను అమలు చేయండి. ప్రజలు చాలా గగ్గోలు పెడుతున్నారు, మీరు చూస్తున్నారు. కరువు కాటకాలలో మళ్ళా తెలంగాణ పోకముందే ఈ రోజు పంట పోతుంది. బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ మేము కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మనం నాయకులం. అంతేగాని ఈ పార్టీలు వైజ్ గా వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పేసి నేను ప్రెస్ అంటే మీ మీడియా ముఖంగా చెప్తున్నానన్నా. ఏ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నేనైనా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏమున్నాయి, అసలు ఏ సంక్షేమ పథకం పనిచేస్తుంది? మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఉండేది ఓల్డ్ సిటీ. చాలా మంది ఏమంటారు, మేడం కేసీఆర్ గా మీరు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న సంక్షేమాలన్నీ బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ప్రెస్ ముఖంగా చెప్తున్నా, ఈ రోజు కిట్టు లేదు, గర్భవతి అయితే కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం అవి లేవు, ప్రజల పిల్లలకు అవి లేవు, స్కాలర్షిప్ లేవు, స్కూళ్ళు లేవు. అరే ఇవన్నీ పట్టించుకోకుండా ఈ కవితక్కని పట్టుకోవడం ఏంటి? మాది మా అంతర్గతం మా పార్టీ పరంగా కవితక్కను వదిలిపెట్టి ఈ పనులను చూసుకోండి. ప్రజలు ఏమంటారు? రేపు పొద్దున వాళ్ళకి జవాబుదారీ ఇచ్చేటోళ్ళు మీరు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు అన్న సీనన్న మీకు కూడా అదే చెప్తున్నాను. ఇవన్నీ వదిలిపెట్టి ఫస్ట్ ప్రజలలో కొండి, ప్రజలలో పోయి వాళ్ళ సంక్షేమ పథకాలు చూడండి. మిస్ వరల్డ్ అంటున్నారు, ఆ మిస్ వరల్డ్ అది పోయి అమెరికాలో కేసు పెట్టింది, దాన్ని చూసుకోండి. మన ఇజ్జత్ పోయింది, తెలంగాణ ఇజ్జత్ పోయింది. బ్రోకర్ దందాలు చేస్తున్నాడు, ఆడ మహిళలను కూర్చోబెట్టి ఇద్దరిద్దరిని మెయింటైన్మెంట్ చేస్తున్నారు అంటున్నారు. అది చూడండి అన్న, గది చేసి కవితక్కని పట్టుకున్నాడు ఎందుకు? తెలంగాణ ఇజ్జత్ చూసుకోండి, తర్వాత కవితక్క మనం అందరం మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. పార్టీ పెడితే మీరు అందరూ జాయిన్ కండి. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే కవిత ఎపిసోడ్ ని తెరపైకి తీసుకొచ్చిందనే మీరు పాయింట్. ఇదంతా తప్పు తప్పు తప్పు. శివకుమార్ గారు ఇచ్చేటువంటి సంక్షేమాల విషయం పక్కన పెట్టి ఈ రోజు కంప్లీట్ గా కూడా కవిత అనేటువంటి ఎపిసోడ్ ని తెరపైకి తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ ఒక చర్చను తీసుకొస్తా ఉంది అనేటువంటి పాయింట్ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగానే కవిత అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జాగృతి మీటింగ్ కావచ్చు, కవిత రాసినటువంటి లేఖకు సంబంధించిన ఎపిసోడ్ ని ఈ రోజు మీరు ఈ యొక్క సంక్షేమాలను అమలు చేయకుండా కొంత డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా?
ప్రజలు తీసుకుపోయి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ని బంగాళాఖాతంలో కలిపేసిండ్రు. మాకు ఉన్న కవితతో గానీ లేకపోతే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏట్లవడని గంగలవడని అనే రకంగానే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. అరే అన్న వాళ్ళ గేట్లవడని గంగలవడని ఏట్లకు వాళ్ళకు మాకు సంబంధం లేదు. మేము ప్రజా సంక్షేమ పథకాల గురించి నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. మాకు గంగల తెలంగాణ కొట్టకపోతుంది రేవంత్ రెడ్డికి ఇచ్చినాక, రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినాక, దరిద్రుడు చేతిలో పెట్టినాక మొత్తం కొట్టకపోతుంది. కరువు కాటకాలలో పోతుంది. 1,80,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఎక్కడ పెట్టిండు? మోదీకి ఇస్తున్నాడు, గాంధీకి ఇస్తున్నాడు. ఎక్కడ 10 సంవత్సరాల తెలంగాణ దాచుకుంది లేకపోతే మోసం చేసిందంతా టీఆర్ఎస్. మీ బాపును అడగండి, మీ బాపును అడగండి ఏమని. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఎట్లా చేసినావు బాపు అని అడుగు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం ఎట్లా చేసినావు బాపు అని అడుగు పోయి మీ బాపుని. బాపు చేసిన తప్పు ఇవన్నీ. మీ బాపు పెట్టిండు, అప్పు చేసి అన్ని చేసిండు. బాబు కేసీఆర్ అప్పు చేసి అన్ని చేసిండు. అర్థమైందా? ఈ రోజు యాదాద్రి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు యాదాద్రి ఎక్కడి నుంచి వచ్చింది? మెడికల్ కాలేజీలు కట్టించిండు ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్కటి. ప్రతి సంక్షేమ అప్పు చేసిండు, తప్పు చేసిండు. ప్రజలను కష్టపెట్టాల బాబు కేసీఆర్. ప్రజలు ఈ రోజు ఎండాకాలంలో బిందెలు పట్టుకొని బయటకు వస్తున్నారు. నీళ్ళు ఎందుకు వదిలిపెట్టలేరు? నిధులు ఎందుకు ఇస్తలేరు? ఏం చేస్తున్నారు? 1,80,000 కోట్లు చేసి ఎక్కడ పెట్టినామని శ్వేతపత్రం వదిలిపెట్టమని చెప్పి ఇప్పుడు 10 సంవత్సరాలలో 4 లక్షల చేసిండు. వీడు 17 నెలల్లో ఏం చేసిండు? 15 నెలల్లో 1,80,000 కోట్లు అప్పు చేసిండు. అది చెప్పమని చెప్పు. ఏంలో పెట్టిండు? తులం బంగారం ఎక్కడ పోయింది? 2,500 ఎక్కడ పోయినాయి? థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు, థ్యాంక్ యూ మంజుల గారు. మొత్తానికైతే కవిత ఎపిసోడ్ తో కొంత రాష్ట్ర రాజకీయాలంతా కొంత హాట్ టాపిక్ గానే మారుతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెడుతుందా లేదా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా అనే దానికోసం ఒక కంక్లూజన్ కోసమే ఈ యొక్క డిబేట్ మనం కండక్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ గా కూడా కేవలం జాగృతికి సంబంధించిన నాయకులతో బీసీలకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని పెట్టడం కోసమే కవిత కేవలం ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఏ పార్టీలకు వెళ్లేది లేదు. ఖచ్చితంగా కూడా బాపు కేసీఆర్ తోనే నా అడుగు అంటూ కూడా కవితకు సంబంధించిన టీం అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా కవిత ఏ పార్టీకి వెళ్ళట్లేదు, కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని మాత్రం ఫైనల్ గా తెలుస్తుంది. సో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తుంటే కేఎంఆర్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ